కొంతమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని జి మేడపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగనున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ తీసుకోవాల్సిన నియమ నిబంధనలపై పెనమలూరు సీఐ వెంకటరమణ మరియు కంకిపాడు సీఐ మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాల నియమ నిబంధనల్ని పెనమలూరు సీఐ వెంకటరమణ వివరించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని, ప్రతి మండపానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు సులభతరం చేశామని తెలిపారు. మండపం వద్ద కానీ ఊరేగింపులో ఎటువంటి డీజేకి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపం వద్ద కానీ ఊరేగింపు వద్ద కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కమిటీ వారే పూర్తి బాధ్యత వహించాలని, ఎవరికైనా అత్యవసర సమయంలో 112కి డయల్ చేసి సహాయం పొందగలరని తెలిపారు. ఈ నెల 27వ తారీఖున జరగబో వినాయక చవితి సందర్భంగా మన పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉయ్యూరు టౌను, రూరల్, కంకిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు వారి యొక్క విజ్ఞప్తులను అందరూ కూడా అర్థం చేసుకుని వాటిని పాటించి చక్కగా వినాయక చవితి జరుపుకుని నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలు మరి ఏర్పాటు చేసుకుని ఈ పూజను నిర్వహిస్తారో వారు పోలీసు వారికి సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా వినాయక చవితిని సరైన క్రమంలో జరుపుకోవాలని, దానికి సంబంధించి కొన్ని సూచనలను మన కన్నూరు సిఐ గారు ఇప్పుడు మీకు తెలియజేస్తారు. వ్యక్తులు మాత్రమే ఎంచుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం సేవించి అటువంటి వాహనాలు నడిపేటువంటి అవకాశం ఇవ్వకూడదండి. అలాగే నిమజ్జనం ఊరేగింపులో అనేక మంది మద్యం తాగి వచ్చి గుంపుగా చేరడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నిమజ్జనం చేసే కార్యక్రమంలో మీ కమిటీ మెంబర్సు, మీ గ్రామస్తులు, మీ ప్రాంతీయులే కాకుండా ఈ డీజే సౌండ్స్, సాంగ్స్ పెట్టిన సందర్భాల్లో ఏమవుతుందంటే వేరు ప్రాంతాల నుంచి మనకు తెలియని వ్యక్తులు అందులో చేరి అన్నెసరీ యాక్టివిటీస్ చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కమిటీ మెంబర్స్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా పాంప్లెట్స్ రూపంలోను, అదేవిధంగా వాయిస్ రికార్డింగ్ చేసి ఫ్లెక్సీలుగాను వాయిస్ రికార్డింగ్ చేసి గ్రామాలకి కూడా మేము ముందస్తుగానే ఇదంతా ప్రచారం చేపట్టాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, కృష్ణా జిల్లా పోలీస్ తరఫున కూడా ప్రచారం ఈ రోజు నుంచే చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగరూకతతో ఉండి ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా మన నియోజకవర్గంలో ఈ గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.